ఏపీఐసి గ్రౌండ్స్ నుండి మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి సిఏ సమ్మిట్ ఈ ఏడాది కూడా నిర్వహిస్తుంది. ఇది మూడోసారి ఈ భాగస్వామి సదస్సు నిర్వహిస్తుంది. దాదాపుగా ఈ ఏడాది కూడా దాదాపు లక్షలాది రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ప్రతిగా ఈ సమ్మిట్ నిర్వహిస్తుంది. అయితే ఈ సమ్మిట్లో ఉన్నటువంటి వివిధ హాల్స్ కానీ ఇవి కానీ సో అవి ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ నేరుగా మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ అంటే వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఏర్పాటు చేశారంటే మీడియాకి కానీ ఇక్కడ ఎంప్లాయ్ పనిచేసేటువంటి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ చేసేవాళ్ళు మీడియాకి అలాగే ఇంటర్నేషనల్ డెలిగేటు నేషనల్ డెలిగేట్స్ స్పాన్సర్స్ డిఫరెంట్ పార్ట్స్ కింద ఇక్కడ డివైడ్ జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్యాగ్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి కిట్ను కూడా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఈ ట్యాగ్ కానీ కిట్ కానీ ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తీసుకొని వెళ్తారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ నుంచి నెక్స్ట్ కౌంటర్ నెంబర్ 1లో ఏంటేంటి ఏర్పాటు చేస్తారు ఇటు చూద్దాం. పూర్తిగా హాల్స్ని కూడా డిఫరెంట్ పార్ట్స్లో పెట్టారు. ఆ హాల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేరుగా మనం వెళ్ళి చూద్దాం. చూస్తుంది హాల్ నెంబర్ 1. ఇక్కడే దాదాపుగా 3 రోజుల పాటు జరిగేటువంటి అన్ని సెషన్స్ కానీ ప్రధాన మీటింగ్స్ కానీ ఇక్కడే జరుగుతాయి. సో ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి మీటింగ్ ఇక్కడే ప్రారంభమవుతుంది. వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు అలా కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈ ప్రధాన వేదిక సమీపంలోకి వస్తారు. ఇక్కడే దాదాపుగా 1500 నుంచి 2000 మందికి కూర్చోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా అంటే ఎటువంటి ఇది కనిపించకుండా పూర్తిగా అన్ని వైపులు మనం చూస్తున్నాం విజువల్స్లో వీటిలో కనిపిస్తుంది. సో హాల్ పూర్తిగా ఏంటంటే ఒరిజినల్ హాల్ ఎలా ఉంటుందో అంటే బయట కమ్యూనికేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయో అదే స్థాయిలో ఈ మొదటి హాల్ను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏపీ పెవిలియన్. దీన్ని హాల్ నెంబర్ 2 అంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ అక్కడ ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటికి సంబంధించిన సమాచారం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ వైజ్గా కూడా అంటే ఎవరికైనా డిపార్ట్మెంట్లో ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి లేకపోతే ఎలా పనిచేస్తుంది వాటి వివరాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే పూర్తి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ మైనింగ్ కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించిన సంస్థలు కానీ వీటన్నిటి పట్ల ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక వీడియో వాల్స్ ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఇక్కడ ప్రత్యేకంగా ఈ హాల్ 2లోనే సిఏకి సంబంధించి ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక బ్రేక్అవుట్ సెషన్స్ అంటే వివిధ రకాల అంశాలపైన చర్చలు జరిగేటువంటి బ్రేక్అవుట్ సెషన్స్ అలాగే బిజినెస్ టు బిజినెస్ అంటే ఎవరైనా వ్యాపారవేత్తలు ఒకరి నుంచి ఒకరు ఏదైనా ఇష్యూస్ మీద కానీ లేకపోతే వ్యాపారం సంబంధించిన అంశాల మీద చర్చించుకోవడానికి వీలుగా ఇక్కడ ఈ రెండో హాల్లో మరో పక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పూర్తిగా ఏపీ పెవిలియన్గా పలుస్తున్నారు. మరోవైపు ఏంటంటే సిఐ సంబంధించిన ఆఫీసులు కానీ బిజినెస్ మీటింగ్స్ కానీ కూడా అన్ని కూడా ఇందులో జరుగుతాయి. ప్రస్తుతం హాల్ నెంబర్ 3 ముందు ఉన్నాం. ఈ హాల్ నెంబర్ 3 పూర్తిగా సీఎం పేషీకి సంబంధించింది. ఎవరైనా మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ సీఎం కానీ ఎవరు వచ్చినా సరే ఈ హాల్ నెంబర్ 3లో ఉంటారు. ఈ హాల్ నెంబర్ 3 పూర్తిగా ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరితోనైనా మాట్లాడాలన్నా సమావేశాలు కావాలన్నా ఎంఓఈలు చేసుకోవాలన్నా అన్నింటికి పూర్తిగా ఇక్కడ పేషీ ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అంటే వైట్ ట్యాగ్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. 3 రోజులు కూడా సీఎం ఇదే ఆఫీస్లో ఉండి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తారు. హాల్ నెంబర్ 4 పూర్తిగా మీడియా కోసం ప్రత్యేకంగా లాంజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉన్నదైతే హాల్ నెంబర్ 5 ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా హాల్ నెంబర్ 5లో ఉండేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అంటే 3 రోజుల పాటు సురేష్ ప్రభు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక క్యాబిన్ని వాటికి సంబంధించిన ఎంఓఏలు కానీ ఏం జరిగినా వాటికి సంబంధించిన పూర్తి సమాచారం వాటికి సంబంధించిన అన్ని ఇష్యూస్ కూడా ఈ హాల్ నెంబర్ 5లోనే పూర్తి స్థాయిలో చూస్తారు. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సమ్మిట్ కోసం దాదాపుగా 2000 మంది పైగా వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు. దాదాపు 18 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ సంస్థల నుంచి పెట్టుబడిదారులు అంటే భారీ స్థాయిలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గత ఏడాది చేసినటువంటి ఎంఓఈల్లో దాదాపుగా 30% మాత్రమే గ్రౌండ్ అయింది 2 సంవత్సరాలు చేసింది. అయితే ఈసారి చేసేటువంటి పెట్టుబడుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఎంఓఈ ఏదైతే ఉంటుందో ఆ ఎంఓయూ ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ అవుతుంది. అంటే బిఫోర్గా ఏదైతే ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారో దాన్ని ఆన్ గ్రౌండ్ అవుతుందనే నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే దాన్ని ఇక్కడ ఎంఓఈ చేసేటువంటి అవకాశం ఉండే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. అందువల్లనే గత 2 ఏళ్లతో పోలిస్తే కేవలం 3 లక్షల కోట్ల మాత్రమే పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేనిగా పూర్తి స్థాయిలో దీని మీద ఒక రాజకీయం కూడా మొదలైంది. ఇటు ప్రతిపక్షం కానీ విపక్షాలు కానీ ఈ పెట్టుబడులన్నీ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఖర్చు తప్పితే ప్రయోజనం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్థలం ఉంది ఈ స్థలం మీద
లులు గ్రూపు పూర్తిగా ఇక్కడ ఒక నిర్మాణం చేయబోతుంది. ఏషియాలోని పెద్ద కన్వెన్షన్ సెంటర్. అయితే ఇది ఈ సంస్థ పట్ల కానీ ఇక్కడ నిర్మించే దీని పట్ల మరోవైపు ప్రతిపక్షాలు అటు మిగతా పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. దీని పట్ల అంటే అవినీతి మయంలో కూరుకున్నటువంటి సంస్థకు అప్పగిస్తుంది, ప్రభుత్వం దీనికి ఏకపక్షంగా చేస్తుందని మరోవైపు ఇక్కడ విపక్షాలు కానీ మిగతా పార్టీలు కానీ వాళ్ళని విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మూడో ఏడాది ఖచ్చితంగా ఎక్కువ పెట్టుబడులు ఆన్ గ్రౌండ్ ఎక్కువ శాతం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.